మనం తీసుకునే ఆహార ప్రభావము మనకు నిద్ర కూడా ఉంటుంది. తీసుకునే ఆహారము పూర్వం చాలా ఎర్లీగా భోంచేసేవారండి. ఈవినింగ్ తొందరగా నిద్రపోయేవారు. ఆ విధంగా వాళ్ళు మంగళహారతి అంటే బ్రహ్మముహూర్త సమయంలో శుభకరమైన మంగళ సమయంలో వాళ్ళు నిద్ర లేచేవాళ్ళు. వాళ్ళు దైవ కార్యక్రమాలు వాళ్ళ యొక్క పొలం పనులు చేసుకునేవారండి. అది ఆరోగ్యకరమైన వ్యక్తి జీవించే విధానం. బ్రహ్మముహూర్త సమయంలో మనము భగవద్ ధ్యానం చేయడం ఇవన్నీ చాలా జ్ఞానానికి మనకు ప్రతీక అన్నమాట. అప్పుడు మన జ్ఞానం వికసిస్తుంది. చాలా ప్రశాంతమైన స్థితిలో ఉంటామన్నమాట. మనకు చైతన్యం బాగా వికసిస్తుంది. చూడండి, అప్పుడు సామెత చెప్పేవారు. మీరు పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసింటే చెప్పండి. సాయంత్రం ఈవినింగ్ ఎర్లీగా భోజించడం చేయడము, ఎర్లీగా నిద్రపోవడం గురించి సామెతలు ఉండేవి. చెప్తారా మాతాజీ? అప్పుడు కరెంట్ ఉండేది కాదు కదా. అప్పుడు చెప్పేవారు అనమాట ఈ సామెతలు. మీకు తెలుసా? అంబటి లక్ష్మీదేవి మాతాజీ గారు చెప్తారా? హరే కృష్ణ. జానకి మాతాజీ, ఇంకా ఎవరైనా చెప్పగలరా? గూట్లో దీపం నోట్లో ముద్దాను మాతాజీ. హరి బోల్. ఎందుకు అలా చెప్పేవారు చెప్పండి? పొద్దుగానే లైట్ అయ్యంగానే భోజనం చేసేస్తారని అందరూ ఆడే పనుకుంటారు మాతాజీ.